తెలుగు యూట్యూబ్ ఛానల్లో మీ వ్యాపార ప్రకటనల కోసం 9154949554కి కాల్ చేయండి. టీడీపీ అధినేత చంద్రబాబు కొత్త గేమ్కు తెరతీశారు. వైఎస్ ఫ్యామిలీ మొత్తాన్ని టార్గెట్ చేస్తూ పవర్ఫుల్ డైలాగ్ వదిలారు. తల్లి, కొడుకు, కూతురు కలిసి నాటకాలాడుతున్నారని విజయమ్మ, జగన్, షర్మిలపై ఓ రేంజ్లో విరుచుకుపడ్డారు. జగన్ వ్యతిరేక ఓటును చీల్చడమే విజయమ్మ ధ్యేయమని అంటూ విమర్శల విసుర్లకు పదును పెట్టారు. చంద్రబాబు తొలిసారి చేసిన ఈ కామెంటుపై 2 తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. ఆయన ఏ ఉద్దేశంతో ఈ మాట అని ఉంటారన్న విశ్లేషణలు మొదలయ్యాయి. కాంగ్రెస్ పిల్ల కాంగ్రెస్, వైఎస్ఆర్ కాంగ్రెస్ చూసారా డ్రామాలో? రక్తి కట్టిస్తున్నారు ఇద్దరు కూడా. ఒక తల్లి, ఒక కొడుకు, ఒక కూతురు. మొన్నటి వరకు ఆ తల్లి ఒక మాట చెప్పింది, నా కొడుక్కి ఆంధ్ర రాసిచ్చా, తెలంగాణ నా కూతురికి రాసిచ్చానని చెప్పిందా లేదా? ఇప్పుడు ఆ తల్లే చెప్తా ఉంది. ఇద్దరికి బొట్టు పెట్టి ఇద్దరిని యుద్ధానికి పంపించింది. ఏం తమ్ముళ్ళు, న్యాయమా ఇది? కొడుకి కూతురికే న్యాయం చెప్పలేని నువ్వు 5 కోట్ల ప్రజలకు ఏమి న్యాయం చేస్తావు తల్లి? చెప్పమని అడుగుతున్నా మిమ్మల్ని. పెదకూరపాడు నియోజకవర్గం క్రోసూరు రోడ్ షోలో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు సంచలనమయ్యాయి. తల్లి, 2 పిల్లలను కలిపి ఒకేసారి మడతపెట్టి ఆయన కొట్టారు. తల్లి కాంగ్రెస్, పిల్ల కాంగ్రెస్ కలిసి కొత్త నాటకానికి తెరతీశారని ఆయన ఆరోపించారు. కుమారుడికి ఏపీ, కుమార్తెకు తెలంగాణ రాసిచ్చానని ఓ తల్లి చెప్పిందంటూ వైఎస్ విజయమ్మ వ్యవహారాన్ని చంద్రబాబు గుర్తు చేశారు. ఆ తల్లి తన 2 పిల్లలకి న్యాయం చేయలేదని, అటువంటిది రాష్ట్రానికి ఏం చేస్తారని ఎద్దేవా చేశారు. పిల్ల కాంగ్రెస్ వ్యతిరేక ఓటు చీల్చాలని తల్లి కాంగ్రెస్ నాటకం ఆడుతోందని వ్యాఖ్యానించారు. ఆడపిల్లకు అన్యాయం జరిగితే ఇంట్లో తేల్చుకోవాలని సూచించారు. ఎన్డీఏకు పడే ఓట్లు చీల్చాలని నాటకం ఆడుతున్నారని చంద్రబాబు ఆరోపించారు. నామినేషన్ల పర్వం దగ్గర పడుతున్న వేళ చంద్రబాబు చేసిన ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. వివేకానందుడి హత్య నేనే ఖండించా, నేనే పోరాడా. ఇప్పుడు రాజకీయంగా వచ్చి జగన్మోహన్ రెడ్డికి పిల్ల కాంగ్రెస్ సహాయం చేయడానికి పెద్ద కాంగ్రెస్ వచ్చింది ఇప్పుడు మళ్ళా. అంటే అతనికి వ్యతిరేక ఓట్లు చీల్చాలి. ఇది కుట్ర, పన్నాగం, అవునా కాదా అని అడుగుతున్నా. మొన్నటి వరకు సునీత మాట్లాడింది. నేను కూడా ఒక ఆడబిడ్డ కోసం చెప్పాను, దోషులు ఎవరైనా పట్టుకోవాలని. ఇప్పుడు ఆవిడ షర్మిలా కోటేమని చెప్తా ఉంది. అంటే ఎన్డీఏకి పడే ఓట్లు డివైడ్ చేస్తే మళ్ళా ఈ సైకోకు లాభం వస్తే రాష్ట్రం నష్టపోతాం. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. ఏ మాట మాట్లాడినా ఆచితూచి డైలాగులు వదిలే చంద్రబాబు ఏదో అలవోకగా ఈ మాటలు అన్నారని సరిపెట్టుకోవడానికి వీల్లేదు. అది ఇంతకాలం వైసీపీకి బాగా బలం ఉన్న పల్నాడు ప్రాంతంలో ఆయన గురి చూసి విజయమ్మ, జగన్, షర్మిలపై అటాక్ చేశారంటే ఆయన వ్యూహంలో ఏదో చిన్న మార్పు జరిగిందని చెప్పుకుంటున్నారు. ఇంతకాలం హూ కిల్డ్ బాబాయ్, ఆ కుటుంబంలో ఆడపిల్లలకు అన్యాయం జరిగింది లాంటి కొటేషన్లు వదిలిన చంద్రబాబు సడన్ గా కొత్త రూటు తీసుకున్నారు. షర్మిల చాలా కాలంగా తనను విమర్శిస్తున్నా చంద్రబాబు పెద్దగా స్పందించలేదు. ఆమె ఒక బచ్చా అన్నట్లుగా ఆయన వదిలేశారు. విశ్వసనీయత లేని ఆరోపణలు చేస్తుంటారనుకుని లైట్ తీసుకున్నారు. ఈసారి మాత్రం ఆయన వదిలిపెట్టదలుచుకోలేదు. చంద్రబాబుది ముమ్మాటికి ఎన్నికల వ్యూహమేనని చెప్పాలి. జగన్ పట్ల తీవ్ర వ్యతిరేకత వస్తుందని భావిస్తున్నప్పటికీ జననాడిని ఖచ్చితంగా పట్టుకోలేని పరిస్థితి ఎదురవుతోందని టీడీపీ వర్గాలే అంగీకరిస్తున్నాయి. 150 స్థానాలు గెలుస్తామని టీడీపీ నేతలు చెప్పుకుంటుండగా అది అంత సులభం కాదని కూడా విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఆ ఆలోచన, ఆ ప్రచారం నుంచి డైవర్షన్ కోసం చంద్రబాబు ఇప్పుడు కొత్త ప్రచారాలకు దిగారని చెబుతున్నారు. పైగా టీడీపీ ప్రస్తుతం ఎన్డీఏలో భాగస్వామిగా ఉంది. ఎన్డీఏ భాగస్వాముల ప్రధాన కర్తవ్యం కాంగ్రెస్ను తిట్టడం, హస్తం పార్టీని తూర్పారబట్టడం, బజార్కి ఇచ్చి భారీగా విమర్శలు సంధించడం. చంద్రబాబు మాత్రం ఇంతకాలం ఆ పని చేయలేదు. కేవలం వైసీపీ అధినేత జగన్ను టార్గెట్ చేశారు. ఈలోపు ఆయన సోదరి షర్మిల నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ బలపడుతోంది. ఆమెకు వైఎస్ సునీతారెడ్డి కూడా తోడయ్యారు. సిస్టర్స్ ఇద్దరూ సెంటిమెంట్ను పండిస్తూ వివేక హత్య గురించి చెబుతూ
ఆయన రక్తపు మడుగులో పడున్న దృశ్యాలను కళ్లకు కట్టే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో షర్మిలకు తద్వారా పరోక్షంగా కాంగ్రెస్ పార్టీకి మద్దతు పెరుగుతుందని చంద్రబాబు కాస్త ఆలస్యంగా గ్రహించారు. కాంగ్రెస్ కొంచెం బలపడినా ఏపీలో ముక్కోన పోటీ ఏర్పడడం ఖాయం. అప్పుడు రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు టఫ్ ఫైట్ అయితే ఫలితం ఎలా ఉంటుందో చెప్పలేం. పైగా షర్మిల తొలుత తెలంగాణ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చినప్పుడు కూడా ఆమె జగన్ వదిలిన బాణమేనని విశ్లేషణలు వినిపించాయి. ఒక పథకం ప్రకారం ఆమె ఏపీ ఎన్నికల్లోకి ఎంట్రీ ఇస్తారని అప్పట్లోనే ఆమెను ప్రోత్సహించిన మీడియా సంస్థలు కథనాలు ప్రచురించగా ఇప్పుడు అదే నిజమైంది. షర్మిల ఏకంగా ఏపీసీసీ అధ్యక్షురాలు అయ్యారు. ఏదో 4 రోజులు తిరిగిపోతారులే అనుకుంటే ఆమె చంద్రబాబుపైనే వాగ్దానాలు, అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తున్నారు. అలాంటి చర్యలకు అడ్డుకట్ట వేయకపోతే షర్మిల మరింతగా రెచ్చిపోయే ప్రమాదం ఉందని చంద్రబాబుకు అర్థమైంది. మరోపక్క చంద్రబాబు ఇప్పుడు ఎన్డీఏ కూటమిలో ఉన్నప్పుడు రోజువారీగా కాంగ్రెస్ను విమర్శించాలి. ఇంతవరకు ఆ పని చేయని చంద్రబాబు ఇకపై తన అస్త్రాలను హస్తం పార్టీపై సంధించేందుకు సిద్ధమవుతున్నారు. క్రోసూరు సభలో విజయమ్మను విమర్శించడం ఒక ట్రైలర్ మాత్రమే. అసలు సినిమా తర్వాత ఉందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. షర్మిల ఊరుకోరు. ఆమె కౌంటర్ ఇవ్వడం ఖాయమని చంద్రబాబుకు తెలియంది కాదు. అయినా ఆమె పరిస్థితి వీక్గానే ఉందని తెలుసు. నాయకులు లేని పార్టీని, కేడర్ దెబ్బతిన్న పార్టీని ఆమె నడిపిస్తున్నారని, డైలాగులతో ఎక్కువ కాలం పార్టీని నడపలేరని కూడా చంద్రబాబుకు తెలుసు. కాకపోతే వైఎస్ ఫ్యామిలీ గేమ్కు ఎక్కడోక్కడా అడ్డుకట్ట వేయకపోతే మాత్రం 2019లో జగన్ అధికారాన్ని లాగేసుకున్న సీన్ రిపీట్ అవుతుందన్న భయం ఆయనకు ఉంది. ఎన్నికల్లో జగన్ గెలిచిన తర్వాత వ్యూహం ప్రకారం షర్మిల సైలెంట్ అయిపోతే తమకు జరిగే నష్టాన్ని చంద్రబాబు అంచనా వేసుకున్నారు. అందుకే ఇప్పుడే బ్యాటింగ్ మొదలుపెట్టేశారు. ఏం జరుగుతుందో చూడాలి. జగన్మోహన్ రెడ్డి ఒక మాయల్ పకీర్ అయితే ఇక్కడ చోటా మాయల్ పకీర్లు తయారైపోయారు. నేను కూడా మర్యాదకు మర్యాదే. అద్దు దాటితే ఉగ్ర రూపాన్ని చూపిస్తా. చండ శాసనుణ్ణి తమాషా అనుకోవద్దండి. నిన్నటి వరకు పోలీసులు అడ్డం పెట్టి చేశారు కానీ నాకు తెలుసు ఎప్పుడు ఎవరిని ఎక్కడ నొక్కాలో నొక్కేది నాకు తెలుసు. Please do subscribe to. 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 Please do subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. To KTV Telugu. KTV Telugu. Please do subscribe to KTV Telugu.